fellow, this is for you. How to remember banks and headquarters. Okay, తెలుగులోనే స్టార్ట్ చేద్దాంలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముంబై. ఓకే, అసలు ఇండియాలో దొంగలందరూ ముంబైలోనే ఉన్నారు, మీకు తెలిసిందే. ఎందుకంటే దొంగతనాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఓకే, అందుకోసం బ్యాంకింగ్, ఏ బ్యాంక్ అయితే ఇండియాతో ఎండ్ అవుతాయో, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అన్ని ఇండియాతో ఎండ్ అయ్యే ప్రతి బ్యాంకు ముంబైలోనే వస్తుంది. ఓకే, దానికి వచ్చేపాటికి ఇక్కడ ఎక్స్ట్రా వచ్చేది దీనా, అదే దొంగల బ్యాంకు. దీనా బ్యాంక్ అంటే దొంగల బ్యాంకు. దొంగతనాలు అనేది జరిగేది ముంబై. ఇండియాతో ఎండ్ అయ్యే ప్రతి బ్యాంకు ముంబైలోనే ఉంటుంది. దీనా బ్యాంక్ ఎక్స్ట్రా అడ్డంగా వచ్చింది. ఓకే, చిన్న చిన్న ఇవి వచ్చేప్పటికి ఐసిఐసిఐ, ఎస్ బ్యాంక్, కోటక్ మహేంద్ర, హెచ్డిఎఫ్సి, ఇన్ని ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్. నెక్స్ట్ వచ్చేప్పటికి కోల్కతా, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆల్రెడీ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఎండ్ అయ్యే బ్యాంక్ ని ముంబైలో వేసాం, మళ్ళీ ఇది ఎక్కడికి వచ్చింది అనుకుంటే జస్ట్ యూనియన్ బ్యాంక్. యూనియన్ నియర్ టు యూనియన్, అక్కడ ఎంఎన్ దగ్గరలో ఉంది, అది యూనియన్ బ్యాంకు ముంబైలో ఉంటుంది. అదే యునైటెడ్, యుఎన్ఐ. ఓకే, యుఎన్ఐ, ఐ వస్తుంది, ఐజేకేఎల్, కే దగ్గరలో ఉన్నాయి. ఓకే, అది కోల్కతాలో ఉంది. యూకో బ్యాంక్, అలహాబాద్ బ్యాంకు, బంధన్ బ్యాంకు. ఓకే, ఏబి, ఏ ఫర్ అలహాబాద్, బి ఫర్ బంధన్ బ్యాంక్. యూకో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే, దీనికి కోడ్ ఇంకేమీ లేదు. ఓకే, న్యూఢిల్లీకి ఉన్న స్పెసిఫికేషన్ ఏంటంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదే బ్యాంక్ ఆఫ్ కామర్స్. వీటిని కామన్ వర్డ్స్ తీసుకుంటే పిఓ అంటే పోస్ట్ ఆఫీస్ లేదా ప్రొఫెషనల్ ఆఫీసర్, ఏదన్నా ఓకే. పోస్ట్ ఆఫీస్ న్యూఢిల్లీలో ఉంది అంటే మన రాజధానిలోనే మన పెద్ద పోస్ట్ ఆఫీసులు ఉంటాయి కాబట్టి పోస్ట్ ఆఫీస్ న్యూఢిల్లీలో ఉంది. భారతీయ మహిళా బ్యాంక్, ఎక్కువ రేపులు జరిగేది ఢిల్లీలోనే కాబట్టి దాన్ని తీసుకెళ్లి ఢిల్లీలో వేసేద్దాం. చెన్నై వచ్చేప్పటికి పోలీస్ ఆఫీసర్ని గుర్తుపెట్టుకోవాలి. సిఐ, సి ఫర్ చెన్నై, ఐ ఫర్ ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. ఇండియాతో స్టార్ట్ అయ్యే 2 బ్యాంకులు ఉన్నాయి, ఆ 2 కూడా చెన్నైలోనే ఉన్నాయి. అదేవిధంగా న్యూఢిల్లీలో చూసినట్లయితే పంజాబ్ వచ్చింది. పంజాబ్ తో స్టార్ట్ అయ్యే 2 న్యూఢిల్లీలోనే వచ్చాయి, అందుకే న్యూఢిల్లీ పిఓ అని గుర్తుపెట్టుకుంటాం. అదే చెన్నైకి వచ్చేప్పటికి సిఐ, చెన్నై ఇండియన్ బ్యాంక్, ఓవర్సీస్ బ్యాంక్. ఇప్పుడు బెంగళూరు, నువ్వు ఎలక్ట్రికల్ కాబట్టి విసిబి గుర్తుపెట్టుకోవాలి, వ్యాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్. వి ఫర్ విజయ బ్యాంక్, సి ఫర్ కెనరా బ్యాంక్, బి ఫర్ బెంగళూరు. బెంగళూరులో విసిబిలు తయారు చేస్తా ఉంటారు, విసిబి. ఓకే, తర్వాత మిగిలిన కార్పొరేషన్ బ్యాంక్ మంగళూరు, దాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. కార్పొరేషన్ అంటే మున్సిపాలిటీల ప్రకారం మున్సిపల్ కార్పొరేషన్ మంగళూరు, మున్సిపల్ కార్పొరేషన్ మంగళూరు. ఓకే, బ్యాంక్ ఆఫ్ బరోడా, అసలు బరోడా అంటేనే వడోదరానే బరోడా అంటాం మనం, అది గుజరాత్ లో ఉంది బరోడా. ఇప్పుడు ప్రెసెంట్ బరోడా అని రాశారు కానీ వడోదర ఆప్షన్ ఉన్నా సరే వడోదర పెట్టుకోవాలి మనం. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వచ్చేప్పటికి మనం యాక్చువల్ మహారాష్ట్ర వచ్చింది కాబట్టి తప్పమని తీసుకెళ్లి ముంబైలో పెట్టేస్తాం, కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ముంబై తర్వాత పెద్ద సిటీ పూణే. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వచ్చి పూణే. సిండికేట్ బ్యాంక్ మణిపాల్, సిండికేట్ బ్యాంక్ క్లూ ఏముంది, ఇంకా గుర్తుపెట్టేసుకోవాలి తప్పదు. ఆంధ్ర బ్యాంక్ హైదరాబాద్, ఇది తెలియకపోతే నువ్వు వేస్ట్. ఓకే,
ఇవన్నీ కర్ణాటక బ్యాంకు ఇవన్నీ అంత ఇంపార్టెంట్ కాదు. ఓకే, థ్యాంక్ యూ.